కాలం ఒక అవిచ్ఛిన్న ధారా ప్రవాహం. అనుభవంలో చూస్తే అది చాలా నెమ్మదిగాను, సున్నితంగాను, సుకుమారంగాను, చాలా సౌకర్యంగాను గడుస్తున్నట్టుంది. ఒక్కసారి వెనక్కి చూస్తే మాత్రం అది ఎంతో వేగవంతంగా వెళ్ళిపోయినట్టుంది. చాలా కాలం ముందు అప్పుడప్పుడు నేను అవకాశం ఉన్నప్పుడల్లా పడవలో నదిలో ప్రయాణం చేస్తుండేవాడు. నదిలో పడవలో కూర్చుని ముందు వెళుతుంటే ఆ నది నీటిని చీల్చుకుని వెళ్ళే పడవ ముందు భాగంలో వేగం పెద్ద కనిపించింది. కానీ వెనక నుంచి చూస్తే అది పడవ కావచ్చు, స్టీమ్ లాంచీ కావచ్చు, ఏదైనా వేగం అనుభవంలోకి వస్తుంది. కాలం కూడా అట్లాగే ఉంటుంది. ఆ మధ్య పాపికొండలు చూడటానికి పోయినప్పుడు కూడా నేను అటువంటి అనుభవాన్ని పొందాను. జీవితంలో కాలం అనుభవమయ్యే క్షణాలు, ఇప్పుడు ఈ క్షణాలు మాట్లాడుతున్నా నేను, వింటున్న మీరు, వినడం అనే అనుభవం ఒక్కటైగన చూస్తే అసలు కాలగతి తోచదు. ఇది విన్న తర్వాత వెనక్కి చూసుకుంటే ఓహో ఎన్ని నిమిషాలు అయిపోయిందా అనిపిస్తుంది. అది కాలమహతినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాత అని నిమిషం మే కాలం గడిచేను అని కవులు ప్రస్తుతిస్తారు. అంచేత కాలం అనుభవంలో ఒక రకంగాను, అనుభవం అయిపోయిన తర్వాత మరో రకంగాను భాసమానం అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలు ఆలోచించినప్పుడు జీవితంలో ఒక అద్భుతానుభూతి మాస్టర్ గారి వివాహం. నిన్నటి రోజున కావలి డాక్టర్ గారు, డాక్టర్ నరసింహం రమాదేవి గారు దంపతులు వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం మాస్టర్ గారి కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. అది వాళ్ళకు వేడుకగా జరుపుతారు. వాళ్ళ ఇంటికి మాస్టర్ గారు అనేక సార్లు విచ్చేసి ఆయన సాన్నిధ్యంతో అనుగ్రహించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, అది తమ సాటివారైన గురుబంధువులతో పంచుకుంటూ వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ విషయమై వాళ్ళు నిన్న ఎదుర్కోవేళ ఇట్లా పెళ్లి కార్యక్రమం నిర్వహిస్తూ బహుశా ఇప్పుడు ఈరోజు ఉదయం పెళ్లి జరిపి సాయంకాలం రిసెప్షన్, సంగీత కార్యక్రమం, ఇట్లా మేము కార్యక్రమం ఏర్పాటు చేసామని చెప్పారు. మాస్టర్ పట్ల వాళ్ళకున్న భక్తికి ప్రేమకు నా జోహార్లు. అయితే నిజంగా మాస్టర్ వివాహం గురించి ఏమనుకునేవారు, ఆ వివాహం ఆయన చేసుకోవటంలో ఎలా నిర్ణయించుకున్నారు, సమాజం పట్ల వివాహం పట్ల ఆయన దృక్పథం ఏంటి అనే విషయాలు చెప్పుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మాస్టర్ గారు వ్యక్తిగతంగా అయితే ఈ జన్మలో నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించి విశుద్ధమైన రీతిలో తమ జీవితాన్ని సంస్కరించుకొని సాధన చేసి ఈ జన్మలోని భగవంతుని తెలుసుకోవాలనే అతి కఠోరమైన పటిష్టమైన నిర్ణయం తీసుకొని మేము ఆయన్ని కలిసేంత వరకు జీవయాత్ర చేశారు. అయితే ఆయనకు వివాహ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఆయనకు చాలా గౌరవం ఉంది. సామాన్య సమాజంలో అన్నిటికంటే వివాహమే ఉత్తమ వ్యవస్థ అనేది కూడా ఆయన అభిప్రాయము. ఆయన దాని గురించి ఎంతో సమర్థించి మాట్లాడేవారు, చెప్పేవారు. కానీ సాధనామయ జీవితం గడపాలనుకునే ఆయనకు భగవద్ ఆదేశం మేరకు మనకు పుస్తకాల్లో ఎంతో వివరంగా వారు రాశారు. అనేక మంది ఆయన సన్నిహిత సహచరులకు, మిత్రులకు అందరికీ ఆ వివరాలని తెలుసు కనుక, అంటే బాబా ఆదేశానుసారం, తన గురువు యొక్క ఆదేశానుసారం మాత్రమే అనేక మంది మహాపురుషుల భరోసాతో ఆయన వైవాహిక జీవితానికి స్వీకరించారు. ఆయన ఆధ్యాత్మిక జీవనం ఏమాత్రం దెబ్బతినదని నిర్ణయించుకొని, నిర్ధారించుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని, ఇవన్నీ నిర్ధారణ అయిన తర్వాత వారు తనదైన ఆధ్యాత్మికతలో భాగంగానే వివాహాన్ని స్వీకరించారు. అమ్మా నాన్నల వివాహంలాగా మాస్టర్ గారి వివాహం 1976 మార్చి నెల 6వ తేదీ ఉదయం బనగానపల్లిలో జరిగింది. ఆ రోజులు నాకెప్పుడు ఎప్పటికప్పటికి నిత్యనూతనంగా, ఇంగ్లీష్లో అయితే వివిడ్ అంటారు కదా, అట్లా స్ఫటికంలాగా స్వచ్ఛంగా గుర్తుంటాయి. అమ్మ వధువుగా చాలా అందంగా ఉన్నారు. నాన్న సరే ఇంక చెప్పక్కర్లా, చాలా బాగున్నారు. అమ్మా నాన్నల పెళ్లికి వచ్చిన అదృష్టవంతులం మేము. తమాషా ఏంటంటే మేమందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. మాస్టర్ గారు కూడా మాతో ధ్యానం చేశారు. అమ్మగారు కూడా మౌనంగా ధ్యానంలో లీనమయ్యారు. పురోహితుల వారు మంత్రాలు చదువుకుంటున్నారు. గాలి వీస్తోంది. అక్కడక్కడ మనుషుల కదలికలు తప్పిస్తే ఆ ఆలయంలో ఒక నిశ్చల నిశ్శబ్ద నీరవమైన విశుద్ధ వాతావరణంలో వారి వివాహం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య
ధర్మయుక్తంగా జరిగిన పెళ్లి, శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి ఒక మరో అద్భుతం. మాస్టర్ గారి జీవితంలాగే, మాస్టర్ గారి బాబా అనుభవంలాగే మాస్టర్ గారి వైవాహిక జీవిత స్వీకరణం కూడా అద్భుతమైన అంశం. అయితే ఇంతకు మాస్టర్ గారు వివాహం గురించి ఏమని భావించేవారు? ఏ వ్యక్తికైనా ఆధ్యాత్మికత అంటే బాబాను అనుష్ఠించి గురుసేవ చేసి జీవించటం సర్వశ్రేయోదాయకం. అందులో కుటుంబ వ్యవస్థలో అది మరింత కఠినమైన బలమైన సాధన చేయలేని వారికి కుటుంబం ఉత్తమమైనది అనేది ఆయన నమ్మేవారు. అందుచేత ఆయన ఏం చేశారంటే, తన దగ్గరకు వచ్చేవాళ్ళు వివాహం చేసుకోవడం గురించి ఆయన చాలా విశాల దృక్పథంతో చెప్తూ ఉండేవారు. చాలామంది వివాహాలకు ఆయన వెళ్ళేవారు. వాళ్ళు ఆ వివాహ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన చాలా చాలా సంతోషించేవారు, ఎదురెళ్ళి ఆశీర్వదించేవారు. ఆ విధంగా మాస్టర్ గారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళలో చాలామందిని వాళ్ళు చేసుకుంటామన్న రీతిలో వాళ్ళ మనోవైఖరులను బట్టి వాళ్ళు తీసుకున్న ఉత్తమ నిర్ణయాలకు సపోర్ట్ చేసేవారు. కొంతమందికి అయితే అంటే ఇప్పుడు ఒకరు పెళ్లి చేసుకొని రాగానే ఆయన ఎంతో సంతోషించేవారు. ఉదాహరణకు నేను వివాహం చేసుకుని రాగానే సొంత కొడుకును ఆక్కున చేర్చుకున్న తండ్రిలాగా నన్ను ఆయన ఆశీర్వదించారు. అప్పటికి నాకు నా తల్లి లేదు. తల్లి తండ్రి కూడా మాస్టారే అయి నన్ను అనుగ్రహించారు. ఆ రోజు నాకు ఆయన ఒక మంచి బాబా చక్కటి ఫోటో కూడా నాకు బహుమతి ఇచ్చారు. ఆ తర్వాత మా దంపతులను నిజంగా ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అందుకని వివాహం ద్వారా మనం చేయదగిన ఎన్నో మంచి గురించి ఆయన చెప్పేవారు. అయితే వివాహంలో ఈనాడు ఆధునికంగా వస్తున్నటువంటి తీరులు ఆయనకు అంగీకారయోగ్యం కావు. అంటే ఎట్లాంటివంటే, వివాహం అనేది కేవలం ఒక కట్టుబాటని, అది ఎప్పుడైనా ఛేదించుకునే అంశమని, ఇలాంటి వాటి పట్ల ఆయన సద్భావం లేదు. ఒకసారి వివాహం దైవ నిర్ణయం అని, ఒక్కసారి గన వివాహానికి కట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర్మనిష్టగా ఉండాలనేది మాస్టర్ అభిప్రాయం. ఆ ధర్మనిష్ట ఈనాడు సమాజంలో కొరవడింది. ఆయన అప్పుడప్పుడు తమాషాగా అనేవారు, జిల్లెళ్ళగూడెం అంటుంటారు, అందమైన భర్త కాదు భర్తే అందమని, అదేవిధంగా అందమైన భార్య కాదు భార్యే అందమని. ఆ విధంగా ఆయన వచ్చి ఎవరైనా బిడ్డలు పుట్టి తీసుకొచ్చినప్పుడు కూడా ఆయన కళ్ళలో మెరిసే మెరుపులు ఎంత గొప్పవో. మా సంతానం కలిగినప్పుడు మాస్టర్ ఎంతగానో తాత వలె, తండ్రి వలె, తల్లి వలె మమ్మల్ని ఆయన అనుగ్రహించారు. ఆయన ఉన్నారు ఈ భూమి మీద, మేము చాలా సంతోషంగా బతికేయగలం, ఆయన ఆసరాలతో ఆయన ఆదరణతో జీవించగలమని మేము నమ్మాం. ఆ విధంగా ఎంతోమంది తన ఆశ్రితులకు అండా అయిన నిలిచిన గొప్ప తండ్రి తల్లి మాస్టర్. మా దగ్గర అక్కడ స్నేహితులుగా ఉన్న వాళ్ళలో చాలామంది వివాహం చేసుకునే విషయాల్లో వాళ్ళదైన నిర్ణయాలు తీసుకుని దానికి మాస్టర్ గారు ఆమోద ముద్ర కోరేవారు. ఆయన ధార్మికమైన రీతిలో చేసేవారు. అయితే కొన్నిసార్లు ఆయన సమాజంలో ఉండే రీతులను వ్యతిరేకించడానికి ఏమాత్రం వెనకబడలేదు. ఆ విధంగా మాతో ఉండే ఒక సోదరుడికి తన దగ్గరి బంధువుల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా, దాని ద్వారా ఆయన కులంలోంచి వేలేస్తానన్నా సరే ఆయన సిద్ధపడి తాను ధర్మం అని నమ్మిన దానికి ఏమాత్రం వెరవని ధీరుడు ఆయన. నిజాన్ని నిర్భయంగా చెప్పటం ఆయన లక్షణం. అదేవిధంగా బాబా కులమతాలు పట్టించుకోనప్పుడు బాబా భక్తులకు ఎంత పెద్ద అవసరం లేదు, వ్యక్తుల జీవితం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకొని ఉత్తమమైన విలువలతో జీవించవచ్చు అనేది ఆయన నమ్మకం. ఈ ప్రపంచంలో ఎవరు అందరినీ వదిలేసిన వాళ్ళను కూడా ఆయన ఆక్కున చేర్చుకోగలరు. ప్రపంచమంతా అసహ్యపడినా మాస్టారు మాత్రం ఆ వ్యక్తిని దగ్గర తీయగలరు. ఆయన అనేవారు ఒక్కోసారి, బాబా ఉన్నదెందుకు, అటువంటి వాళ్ళను ఉద్ధరించేందుకే అని. ఆయన దగ్గరకు ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆ రోజు ఆయన అతి అద్భుతంగా ప్రేమతో స్పందించారు. బాగా మాసిపోయిన గుడ్డలతో ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక కుష్ఠరోగం ఉందని తేలిన వారు రాగానే అతని కుటుంబం ఆయన అంగీకరిస్తుందో లేదో అని అతను భయపడుతున్నాడు. కానీ మాస్టర్ మాత్రం తను వేసుకునే గుడ్డలిచ్చి, ఆయనకు ఒక పంచ అన్నీ ఇచ్చి, టవలు కావలసిన చొక్కా అన్నీ ఇచ్చి కూర్చోబెట్టి కూడా ఉండి భోజనం పెట్టించి మెల్లగా ఆయనకు జీవిత తత్వం బోధించి, జీవిత విలువలు బోధించి అతని కుటుంబంలో అతను కలిసి జీవిస్తూ ఉత్తమమైన రీతిలో వైద్యం చేసుకొని జీవయాత్ర గడిపేలాగా ప్రోత్సహించడం నాకు తెలుసు. నేను పక్కనే ఉన్నాను, పేరు చెప్పడం మర్యాద కాదు. అదేవిధంగా వచ్చి ఎన్నోసార్లు ఆయన వాళ్ళ జీవిత సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఎన్నో రకాలుగా చెప్తూ వచ్చేవారు. కాబట్టి మాస్టారు కుటుంబ జీవనాన్ని సమర్థించారు, ధార్మిక జీవనాన్ని సమర్థించారు. ఆధునిక పోకడలు వెర్రితలలని ఆయన నమ్మినారు. ఆ విధంగా భారతీయ ఋషి ధర్మానికి తోటి చేసిన మహాపురుషుడు మన దైవం మాస్టర్.
అందుచేత నాకు దైవం కంటే మాస్టర్ గొప్పవారని నమ్మకం. ఎందుకంటే దైవాన్ని నేను చూడలే. ఒకవేళ దైవం నా ఎదురుగా వచ్చే గుర్తించేంత సంస్కారం నాకు ఉందో లేదు. కానీ మా దైవమైన మన దైవమైన మాస్టర్ గారు తనను మనకు ఎరుకపరుచుకునే అంతటి విశాల హృదయుడైన ప్రేమస్వరూపి. అందుకే మా అమ్మ గతించినప్పుడు, మా కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు నాకు ఆయన తల్లి అయి తండ్రి అయి ఈరోజు నేను ఒక మనిషిగా ఏమాత్రం జీవించి ఉంటే ఆ ఘనత మాస్టర్ గారి దివ్యత్వానిది, మాతృ హృదయానిది, అనుగ్రహించిన ఆ పితృధర్మానిది. సాయిబాబా మాస్టర్ గారు ఎదురుగా వచ్చి నా ఎదురుగా నిలబడితే నేను ముందు మాస్టర్ గారి పాదాలకే నమస్కరిస్తాను. ఎందుకంటే నాతో ఎప్పుడూ బాబా ఉంటారు. మాస్టర్ శ్వాస బాబాయే కదా. అందుకని ఆ నమస్కారాలు ఎప్పుడు మాస్టారు రూపంలో సాయినాథుడు, సకల జీవస్వరూపి దేవస్వరూపి అయిన సద్గురు దత్తాత్రేయుడు స్వీకరిస్తారని నా నమ్మకం. ఏ అనంత లోకాలలో నుంచి అయినా మాస్టర్ గారు మన ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటారు. ఆయన తపస్సు మనకు తోడుగా ఉంటుంది. ఆయన చేసిన ఒక్కొక్క వాగ్దానం తలుసుకుంటే అబ్బో మనం ఎంతటి ధన్యాత్మనమా అనిపిస్తుంది. అందుకని నేను అప్పుడప్పుడు మాస్టర్ గురించి ఒక పాట పాడుకుంటాను. ఇంతకన్నా నీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలము, దీవించుము మమ్మెప్పుడు దివ్యలోకభూషణుడా. కనులకు కన్పడవు గాని కలవు నీవు జగమంతా, కనులకు కన్పడవు గాని కలవు నీవు జగమంతా. పలుకెలేదు గాని మాకు మీ పలుకెలేదు గాని, ప్రగతి పదము చూపుతుందువెప్పుడు, ప్రగతి పదము చూపుతుందువెప్పుడు. ఇంతకన్నా మీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలము, దీవించుము మమ్మెప్పుడు దివ్యలోకభూషణుడా.